రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో దాదాపు 22 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సభ్యత్వం కట్టుకుంటారు, రెన్యువల్ చేయించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ప్రభుత్వం కార్డులు కూడా ఇచ్చింది. అందులో డబ్బు కూడా నిల్వ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఆయన ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి ఈ అన్ని డూప్లికేటు అప్లికేషన్లు వస్తున్నాయి, ఒకే పెళ్ళికి 2 సార్లు 3 సార్లు తీసుకుంటున్నారు అన్న టైప్లో ఆ రోజుల్లో సర్క్యులర్ ఇచ్చి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఆయన ఆపేశారు. ఇందులో ఉన్న డబ్బునంతటినీ కూడా నవరత్నాలకు మళ్లించుకున్నాడు ఆయన. దాని మీద సుమారు 4-5 ఏళ్ల పాటు ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో అనేక పోరాటాలు, మరి జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర 2 సార్లు జరిగింది. మరి తహసీల్దార్ ఆఫీసు కాడ లెక్కలేదు, ఎన్నిసార్లు ధర్నాలు చేసామో మాకే లెక్కలేదు. తర్వాత ప్రదర్శనలు చేసాం. చెలో అమరావతి అని పిలిపించి విజయవాడలో కూడా ఉద్యమం చేస్తే ఆ రోజు చాలామందిని పోలీసులు అరెస్ట్ కూడా చేయటం జరిగింది. అయితే ఎన్నికలప్పుడు కూటమి నాయకులందరూ కూడా దీనికి మేము న్యాయం చేస్తాం, వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధుల్ని మీ సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని చెప్పి వారు వాగ్దానం చేశారు. అలాగే కూటమి అధికారంలోకి రావడంలో ప్రధాన పాత్ర భవన నిర్మాణ కార్మికులు పోషించారు. 180 మంది వాళ్ళు ఓట్లు వేశారు. అలాగే ఈ ప్రభుత్వం రాగానే మేము మొత్తం రాష్ట్రంలో 120 మంది ఎమ్మెల్యేలకి, పార్లమెంటు సభ్యులకి అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చి మా సబ్జెక్ట్ని మనసులో ఉంచుకోండి, మాకు న్యాయం చేయండి అని కోరటం జరిగింది. ఆ తర్వాత కూడా 2 సార్లు రాష్ట్ర స్థాయిలో ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేసాం, జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేసాం. ఇప్పుడు గత అసెంబ్లీ సమావేశాల్లో మా విజ్ఞప్తి మేరకి మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారు 2 సార్లు అసెంబ్లీలో భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి మాట్లాడారు. అలాగే మేము విజయవాడ వెళ్తే పవన్ కళ్యాణ్